హాయ్ గాయస్, వెల్కమ్ టు రుత్వి టాక్స్. ఏంటి ప్రతి వీడియోలో ఉండే జోష్ ఈ వీడియోలో లేదనుకుంటున్నారా? అవునండి, నిజంగా అంటే మా జీవన్కి అసలు చెవు నొప్పి వచ్చింది. నైట్ అస్సలు నిద్రపోలేదు, మమ్మల్ని కూడా నిద్రపోనీయలేదు. నార్మల్గా చిన్న నొప్పి అయితే వాడు కూడా భరిస్తాడు, కానీ చాలా ఎక్కువ నొప్పి వచ్చేసింది. అసలు ఏమైందో అర్థం కావట్లేదు, నొప్పి నొప్పి అని. నైట్ అంతా పడుకోలేదు అసలు. ఎన్ని ట్రై చేశాను అసలు. ఇంట్లో ఉండే డ్రాప్స్ వేసాను చెవులో, అదే ఐ ఇయర్ డ్రాప్స్ అని ఉంటాయి కదా, అవి వేసాను. మళ్ళీ పారాసిటమాల్ టానిక్ కూడా వేసాను, అయినా తగ్గట్లేదు. ఒక గంటకు తగ్గిపోయినట్లే ఉంటుంది, మళ్ళీ నార్మల్గా స్టార్ట్ అయిపోతుంది. ఇది ఇష్టం అవ్వలేదు. ఏంటి, ఎందుకు నొప్పి తీస్తూ ఉంది, లేకపోతే ఏమైనా చెవులో బ్లాక్ అయిపోయిందా, ఏంటి చాలా నొప్పి తీస్తూ ఉంది అంటున్నాను. ఏం అర్థం కాదు. సరే, మీ నాన్నకు కూడా నిద్ర పట్టలేదు. మార్నింగ్ హాస్పిటల్కి వెళ్దాంలే అన్నాడు. సో నేనైతే పూజ చేసుకొని రెడీ అనమాట, హాస్పిటల్కి వెళ్దాం అనేసి. ఫస్ట్ టైం వీళ్ళు నాన్న రానన్నాడు, నాకు క్యాంప్ ఉంది చూసుకోవాలి అన్నాడు. మళ్ళీ నాతో పాటు పిల్లలతో ఇబ్బంది పడతానని వచ్చేసారు. చాలా దూరం అనమాట హాస్పిటల్, కొంచెం క్వార్టర్స్లో నుంచి. సో ఇక్కడైతే ఎంహెచ్ ఉంటుంది, అదే మిలిటరీ హాస్పిటల్ ఉంటుంది, కానీ అంతగా పిల్లలకి సరిగా చూడరు అనమాట. పెద్దవాళ్ళకైతే కొంచెం పర్లేదు. సో ఇక్కడ చూసారా, ఇది ఎంహెచ్ బస్ స్టాప్ అనమాట, మిలిటరీ హాస్పిటల్ది. ఇదే మిలిటరీ హాస్పిటల్ అనమాట, ఎంట్రన్స్ ఇది. సో అంతగా బాగా చూడరు పిల్లలకేమో. సో మేము ఎందుకు రిస్క్, చిన్నపిల్లోడు కదా, ఒకవేళ నెక్స్ట్ డే సండే కదా, డాక్టర్స్ ఉంటారో ఉండరో, ఒకవేళ ఇబ్బంది పడతాం కదా అనేసి చూపించుకుందాం అనేసి వెళ్ళామన్నమాట. చెవు నొప్పి అంటే అసలు తట్టుకోలేరు కదా, మనమే తట్టుకోలేము. సో ఇక్కడ బాగా చూస్తారనమాట, సబ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అని బాగా పెట్టారు అందుబాటులో అందరికీ. సో సివిల్ వాళ్ళందరూ కూడా ఇక్కడే చూపించుకుంటారు. అన్నిటికీ స్పెషలిస్టులు ఉంటారనమాట. ఈఎన్టీ ఉంటారు, ఐఓపిడి ఉంటుంది, పీడియాట్రిషియన్, అలా గైనకాలజిస్ట్, సర్జరీ, ఓపీడీ, ఇలాగ చాలా బాగా చూస్తారనమాట. హాస్పిటల్ ఏమో గవర్నమెంట్ హాస్పిటల్ అనే కానీ అసలు చాలా బాగా చూస్తారు. హాస్పిటల్లో డాక్టర్స్ ఏమో జమ్మూ నుంచి వస్తారనమాట. చాలా ఫేమస్ హాస్పిటల్ అనమాట ఇది. అందరూ ఇక్కడే చూపించుకుంటారు. ఇక్కడ ఇది ఎందుకు చూస్తున్నానంటే, ఆ అబ్బాయి చూస్తారా బొట్ట ఎక్కడ పెట్టారో. ఇక్కడ జమ్మూలో అందరు బొట్టు ఇలాగే పెడతారనమాట. చిన్నపిల్లలకి హైబ్రో పైన స్ట్రైట్గా పెడతారు, ఇలాగ మార్క్ లాగా. నేను ఫస్ట్ చూసి సైడ్కి అలా పడిందేమో అనుకున్నాను, కానీ చాలామంది అలాగే పెట్టారు. సో ఇక్కడ బొట్టు అలాగే పెడతారేమో అప్పుడు అనుకున్నాను. సో ఇక్కడైతే వచ్చేసాం అనమాట ఓపీ తీసుకొని. ఓపీ చేయాలంటే ఫస్ట్ ఏబిహెచ్ఏ అని ఒక యాప్ ఉంటుంది, ఆ యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మనకు ఒక టోకెన్ నెంబర్ అనేది వస్తుంది, అది చెప్తే వాళ్ళు ఓపీ ఇస్తారనమాట. ఓపీ ఫీజు ఎంతో చెప్పలేదు కదా, 10 రూపీసే. ఇక్కడ ఈఎన్టీ లోపలికి వచ్చేసామన్నమాట. ఫస్ట్ స్లిప్ ఇవ్వాలి, దాన్ని బట్టి వాళ్ళ పేరేమో పిలుస్తారనమాట. ఆ ఓపీడీ చూసి 1 by 1 పేరేమో పిలుస్తూ ఉంటారు. మనం టర్న్ వచ్చినప్పుడు మనం వెళ్ళాలి. సో ఇక్కడేమో మెడిసిన్ తీసుకోవడానికి వెళ్తున్నాం అనమాట. ఇది ఫార్మసీ. ఇక్కడ కొన్ని మెడిసిన్ దొరుకుతాయి, కొన్ని మెడిసిన్ దొరకవు. మ్యాక్సిమం బయటే తీసుకోవాలి. ఇదేమో ఫ్లెక్సాన్ ట్యాబ్లెట్స్ అనమాట. నేను బాడీ పెయిన్స్ ఏదైనా వచ్చినప్పుడు ఈ ట్యాబ్లెటే వాడతాను. సో ఇక్కడ ఇదేంటంటే జమ్మూలో ఫేమస్ అనమాట, ఇది కుల్చా అంటారు దీన్ని. సో ఇదైతే తీసుకున్నాను అనమాట ఒకటి. ఇది ఎలా తయారు చేస్తానంటే, మన సైడ్ చామదుంపలు ఉంటాయి కదా, చామదగడ్డ అంటారు కదా, అవేమో పీసెస్ చేసి ఏవో గోబీ, మన సైడ్ గోబీ చేస్తారు చూడండి, అలాగే చేసి పెట్టేసి ఉంటారు రెడీగా ఆల్రెడీ. ఇలా చూసారా, బ్రెడ్ వేయించుతారనమాట. గీలో కానీ అదే బటర్ కానీ వేసి ఇలాగ వేయించుతారు. బ్రెడ్ ఏమో సైడ్కి రౌండ్గా ఉంటుంది. సో ఆ బ్రెడ్ వేయించేలోపు ఇది వేడి చేస్తున్నారు అనమాట. సో ఇలాగ ఉంటుంది, దీన్ని కుల్చా అంటారు అనమాట. ఇక్కడ బాగా బండి మీద ఇవే దొరుకుతాయి. మన సైడ్ గోబీ న్యూడిల్స్ ఎలా దొరుకుతాయి, ఇక్కడ ఇవి దొరుకుతాయి అనమాట అలాగే. సో ఇక్కడ గ్రీన్ చట్నీ ఏమో వేస్తున్నారు. సేమ్ ఇక్కడ మీరు చూసినట్లయితే గోబీ లాగే అనిపిస్తుంది, కానీ గోబీ కాదు, చెప్పాను కదా ఇందాక, కందగడ్డ అని వేస్తాను అనమాట. సో ఇక్కడ టూత్ పిక్ అయితే ఇచ్చారు తినడానికి. సో ఇలాగ ఉంటుందన్నమాట. బ్రెడ్ లోపల స్టఫింగ్ పెట్టి ఇస్తారు, బాగానే ఉంటుంది. కుల్చా అని వెరైటీగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఎండ ఉందనేసి చెరుకు రసం అయితే తాగుతున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం తినలేదన్నమాట. నేను త్వరగా వచ్చేసాను. పిల్లలకి ఏం పెట్టాను కానీ నేను ఫాస్ట్గా వచ్చేసాను, తినలేదు. సో అందుకే ఆకలి వేస్తుంది అనమాట, అందుకే కుల్చా తీసుకున్నాను. సో ఇక్కడ వీళ్ళ నానేమో ఎండ ఎక్కువ ఉందని ఇక్కడ చెరుకు రసం తాగుతున్నాను. నేను తాగాను అనమాట కొంచెం. ఇక్కడ చూసారా ఎండ ఎలాగుందో. ఇక్కడ ఇవి చూసినట్టయితే మీరు, ఇవి ఎలక్ట్రిక్ ఆటోస్ అనమాట. ఇక్కడ పొల్యూషన్ ఎక్కువ ఉంటుందని ఇవే ఎక్కువ నడుస్తాయి. బ్యాటరీ కార్స్, బ్యాటరీ బైక్స్ ఎలాగో ఈ బ్యాటరీ ఆటోస్ అనమాట. సో ఇప్పుడైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. సో ఇక్కడ ఏమో హనుమాన్ చౌక్ అనమంటారు అనమాట సెంటర్ని. మెయిన్ హనుమాన్ చౌక్, హనుమాన్ టెంపుల్ ఉంటుందని అక్కడ సర్కిల్ని హనుమాన్ చౌక్ అంటారు అనమాట. సో ఇక్కడైతే చికెన్ షాప్ ఉంటుంది అనమాట. ఆ చికెన్ షాప్ ఇంతకుముందు మా క్వార్టర్స్ లోపలే ఉండేది, క్లీనింగ్ సరిగా లేదని బయటకు పెట్టేశారు. సో ఇక్కడ చూసారా, వార్ ట్యాంక్స్ అనమాట. ప్రతి ఒక్క యూనిట్ దగ్గర ఇవి ఉంటాయి. అదేదో
చూస్తుంటే మళ్ళీ యుద్ధమే గుర్తొచ్చింది నాకైతే. యుద్ధంలో అప్పుడు జరిగాయి కదా, అలాగే గుర్తొచ్చింది అనమాట. మొన్న రీసెంట్గా కూడా జరిగాయి కదా మనకి జమ్మూలో, అప్పుడు మేము ఇక్కడే ఉన్నామన్నమాట. దాని గురించి మళ్ళీ స్పెషల్గా ఒక వీడియో చేస్తాను. సో ఇదైతే సంఘ ఆడిటోరియం అనమాట. మేము ఎప్పుడు వెళ్తాం కదా మూవీ హాల్కి, ఇది ఇక్కడే మూవీ హాల్ అనమాట. ఇక్కడ లెక్చర్స్ అవి కూడా జరుగుతూ ఉంటాయి, ఫ్యామిలీ వెల్ఫేర్స్ అని కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇదేమో అక్నూర్ మ్యూజియం అని కొత్తగా పెట్టారు. మేము ఇంతవరకు అయితే వెళ్ళలేదు, చాలామంది వెళ్ళి చూసేసి వచ్చారనమాట. మేము ఇంతవరకు వెళ్ళలేదు. చూద్దాం, ఇక్కడే కదా ఉండేది, ఎప్పుడు ఒకసారి టైం దొరుకుతుందని తీసుకెళ్తా అన్నాడు వీళ్ళ నాన్న. పక్కనే కదా ఉండేది. సో ఇది ఎంట్రీ గేట్ అనమాట. కంపల్సరీ యూనిట్ పేరు చెప్పాలి ఎంట్రీ అయ్యేటప్పుడు. సో ఇక్కడ మా బుడ్డది అయితే పడుకుని, చూసారా ఎలా పడుకుందో. నాకు తెలుసు పడిపోతుందని, ఇది నిద్ర వచ్చేస్తుంది ఇంటి జర్నీలో అయితే కంపల్సరీ. సో ఇంటి దగ్గర పెరుగు అయితే అయిపోయిందని ఇక్కడ షాప్లో పెరుగు అయితే తీసుకుందామని ఆగామన్నమాట. ఇక్కడ బేకరీలో పెరుగు దొరుకుతుందన్నమాట. సో తీసుకుందామని అయితే వెళ్ళాను. ఇక్కడ తనే తీసుకోమంటారు అనమాట. ఆ షాప్ ఓనరు ఏమనరు, ఎప్పుడు చూసేవాళ్ళు కాబట్టి పెరుగు పాలు ఏదైనా అడిగితే తీసుకోండి మేడం అంటారు. సో ఇక్కడైతే అమూల్ మస్తీ కార్డ్ అయితే తీసుకున్నాను అనమాట. సో మనీ ఇచ్చేసి వెళ్తున్నాను. వీళ్ళు అక్కడే ఉన్నారు, పిల్లలు రాలేదన్నమాట. ఇక్కడ బ్రెడ్, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ అన్నీ దొరుకుతాయి. సో ఇదేంటబ్బా లారీ ఇంత పెద్దగా వచ్చిందని చూస్తుంటే క్వార్టర్ రిపేర్ చేస్తున్నారు కదా, టైల్స్ వచ్చి ఉంటాయి అన్నారు వీళ్ళ నాన్న. సో ఇది మా క్వార్టర్ బ్యాక్ సైడ్ అనమాట. వీళ్ళ నాన్న రారేమో అనుకున్నాను, ఫస్ట్ వచ్చారనమాట. ఎలాగోలా నాకు కూడా చాలా హెల్ప్ అయింది వీళ్ళ నాన్న వచ్చినందుకు. వీళ్ళ నాన్న రాకుంటే ఇబ్బంది పడిపోయేదాన్ని. సో ఇప్పుడైతే మనం మెయిన్ ఘట్టం అనమాట. సో వంట అయితే చేయాలి కదా. ఇప్పుడు బియ్యం ఆల్రెడీ కడిగి పెట్టేసి వచ్చేసాను, అందుకోసమనే అన్నం మష్రూమ్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ కిచెన్లో అయితే ఇలా బ్రౌన్ షీట్ వేసుకుంటాను అనమాట కంపల్సరీ, ఇలా ఆయిల్ అలా పడుతుంది అనేసి. సో సాటర్డే కదా, వెజ్ స్పెషల్ మష్రూమ్ కర్రీ అనమాట. లెట్స్ గో చేద్దాం. చూడండి ఇక్కడ మష్రూమ్ అయితే బాగా కట్ చేసేసుకొని వేడి వాటర్ వేసేసుకోవాలన్నమాట, లేకపోతే బాగోవద్దగా చాలా మురికి ఉంటాయి కదా. చూసారా, ఇలా నేను వేడి వాటర్ అయితే వేసుకున్నాను. తర్వాత స్పైసెస్ అన్నీ కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. అదే ఆయిల్లోనే ఆనియన్, టమాటో తరిగి వేసేసుకోవాలి. కొంచెం మగ్గాక అది టమాటో తొక్క ఉడిపోయేంత వరకు మగ్గాలన్నమాట. చాలామంది జీడిపప్పు పేస్ట్ కూడా వేసుకుంటారు, మీ ఇష్టము, ఈ ఆప్షన్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు. నేను వేయలేదు ఇక్కడ. అదే ప్యాన్లో ఏమో ఇంకొక ఆనియన్, పచ్చిమిర్చి తరిగి వేసేసుకొని మగ్గనివ్వాలి. తర్వాత ఈ పేస్ట్ పట్టుకుంటాం కదా, ఆ పేస్ట్ వేసేసి బాగా ఫ్రై చేయాలన్నమాట. ఎలా ఫ్రై చేయాలంటే దాంట్లోంచి ఆయిల్ బయటికి రావాలన్నమాట. ఇక్కడ మీకు క్లియర్గా తెలియట్లేదు, కంపల్సరీ ఆయిల్ పైకి కొంచెం తేలేదాకా మగ్గనిస్తేనే బాగుంటుంది, లేకపోతే పచ్చివాసన వస్తాయి అనమాట. సో ఇక్కడ గరం మసాలా, కారం అన్నీ వేసేసి కొంచెం లైట్గా వాటర్ వేసాను. సో అవైతే ఉడికిపోతున్నాయి అన్నమాట. ఇలా చూసారా, మురికి ఉంటాయి వాటర్, అందుకే కంపల్సరీ మష్రూమ్ నీట్గా వాష్ చేసుకొని వండుకోవాలి. సో కర్రీ అయితే అయిపోయింది. సో ఇక్కడ చూసారా మా జీవంతిది స్లిప్ అనమాట. ఫీజు చూసారా, ఇక్కడ 10 రూపీస్ అనే ఉంది. ఫీజు హాస్పిటల్ గురించి కాదు, డాక్టర్స్ ఏం బాగా చూస్తారనమాట. దానికోసం అయితే రెఫర్ చేయొచ్చు హాస్పిటల్ని. పిల్లలకైనా కానీ పీడియాట్రిషియన్స్ అవ్వచ్చు, మీరు ఏదైనా చూసుకోండి, స్పెషలిస్టులు ఉంటారు కాబట్టి బాగా చూస్తారనమాట హాస్పిటల్లో. సో ఇక్కడ వ్యాక్స్ డ్రాప్స్ అయితే ఇచ్చారు. డ్రాప్స్ అలాగే ఐబుప్రోఫెన్ టానిక్ అని ఉంటుంది కదా, అది పెయిన్ కిల్లర్ లాగా పనిచేస్తుంది. పెయిన్ వచ్చినప్పుడు ఆ టానిక్ వేయమని ఇచ్చారు, 5 ml వేయమని ఇచ్చారనమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది గవర్నమెంట్ సప్లై అని ఉంటుంది దాని మీద, ఎందుకంటే అది హాస్పిటల్లోనే దొరికింది కాబట్టి మాకు టానిక్ గవర్నమెంట్ సప్లై అని ఉంది. బయట తీసుకుంటే అలా ఉండదు కదా. సో మనం కూడా చూసింటాం మన సైడ్ గవర్నమెంట్ హాస్పిటల్లో. సో ఇక్కడ చూసినట్టయితే ఇటు సైడ్ ఏమో బాగా అది కాటన్ పెట్టేస్తారనమాట, లిక్విడ్లో పెట్టేసి అది ఈవినింగ్ దాకా ఉంచామన్నారు. నేను కూడా అలాగే ఉంచాను అనమాట. సో లెఫ్ట్ ఇయర్లో అయితే వేస్తూ ఉన్నాను డ్రాప్స్ ఇప్పుడు. సో లెఫ్ట్ ఇయర్లో కూడా కొంచెం వ్యాక్స్ ఉంది, వేయమన్నారు. సో అలా పడుకోమని చెప్పాను, కాసేపు కొంచెం రెస్ట్ తీసుకో జీవంత్, డ్రాప్స్ వేసాను కదా అని చెప్పాను. వాడు పడుకుంటున్నాడు ఇక్కడ. సో అలాగా కదిలిస్తూ ఉన్నాను అనమాట. కొంచెం లోపలికి వెళ్తాయి డ్రాప్స్ అనేసి క్లియర్ అవుతుంది కదా ఇయర్ అంతా, అందుకోసమని కదిలిస్తూ ఉన్నాను ఇక్కడ డ్రాప్స్ వేసి. పడుకున్నాను అనమాట వాడు కూడా. సో సాయంత్రం అయింది కదా అనేసి ఇటు సైడ్ ఇది కాటన్ రిమూవ్ చేస్తున్నాను. సో బయటికి తీస్తుంటే నాకే చూడబుద్ధి అవ్వలేదు అసలు, అందుకే మీరు కూడా ఇలా తప్పు చేయొద్దండి. అలా వ్యాక్స్ లోపల ఉండిపోతే చాలా పెయిన్ వస్తుంది పిల్లలకి, చెప్పలేరు. సో అందుకే 1 వీక్ ఒకసారి వ్యాక్స్ డ్రాప్స్ అనేవి ఉంటాయి, అవి వేసి బాగా క్లీన్ చేస్తే మనకే మంచిది. సో దీంట్లో కూడా డ్రాప్స్ వేస్తూ ఉన్నాను అనమాట ఇక్కడ నేను. సో దాంట్లో కూడా డ్రాప్స్ వేస్తే కొంచెం పెయిన్ అనేది తగ్గుతుంది అనేసి వేసాను. వీడు కూడా లేచేసాడు అనమాట, అప్పటికే ఈవినింగ్ అయింది కదా.
సో ఇక్కడైతే మేము టీ తాగుతున్నాం అనమాట అందరం కూర్చొని. ఎప్పుడు ఇలా కుదరదు, వీళ్ళ నాన్న స్పీడ్గా తాగేసి వెళ్ళిపోతారు డ్యూటీ పరంగా. నేను ఎప్పుడు ఒకసారి తాగుతాను, పిల్లలు తాగరు అసలు, బిస్కెట్ ఒకటే తింటారనమాట. ఇక్కడ బిస్కెట్ తింటున్నారు, నేను ఊరికి అలాగా వీడియో తీస్తుంటే వీళ్ళ నాన్న ఇక్కడ వృత్తి పడిందా లేదు చూడు, వృత్తి పడాలి అంటారు. ఎంతైనా కూతురు కదా, కూతురు ప్రేమ ఉంటుందిలేండి కొంచెం. సో ఈవినింగ్ అయిందనేసి అలాగా టీ తాగి ఇలా దీపం పెట్టినాను అనమాట. ఇంట్లో దీపం పెట్టాక కంపల్సరీ తులసి కోట దగ్గర కూడా అగరబత్తిలు వెలిగిస్తాను. దీపం పెట్టినా పెట్టకుండా అగరబత్తి కంపల్సరీ వెలిగిస్తాను. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇప్పుడు చిగురు మళ్ళీ వస్తూ ఉంది తులసి చెట్టుకి. మేము లీవ్ వెళ్ళాం కదా, అప్పుడు బాగా ఇదైపోయింది అనమాట. ఏమంటారు తెలియదు, నాకు ఎండిపోయింది అనకూడదు అంటారు. సో అలాగైపోయింది అనమాట. మళ్ళీ వర్షం పడి నేను వాటర్ పోసినందుకు బాగా వచ్చింది. సో చపాతీ ఇలా ఫోల్డ్ చేసి చేసుకుంటాను అనమాట నేను. ఇలా మా అమ్మ అయితే నేర్పించింది. సో మష్రూమ్ కర్రీలోకి చపాతీ చాలా బాగుంటుంది కదా. ఇక్కడ పొంగుతుంది చూసారా, ఇలా చేస్తే బాగా పొంగుతుంది అనమాట. అబ్బాయి ఏం చెమటలు పడుతున్నాయి అసలు. కొద్దిసేపు కిచెన్లో ఉంటే బాగానే వర్షాలు పడుతున్నాయంట. మరి ఇక్కడేమో ఎంత వర్షం పడినా కూడా అసలు ఎండ మాత్రం తగ్గట్లేదు. చెమట అలాగే ఉంది, ఉడక అలాగే ఉంది, ఎండ అలాగే ఉందన్నమాట. ఎంత వర్షం పడినా చెమట అయితే తగ్గట్లేదు. సో మేము చేసిన తప్పు అయితే మాత్రం మీరు అస్సలు చేయొద్దండి పిల్లల విషయంలో, ఎందుకంటే వాళ్ళ నొప్పి భరించలేరు కదా, మనమైతే భరిస్తాము. అంతే వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అంతే వీడియో. బాయ్ బాయ్.